ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సో లాస్ట్ క్లాస్ లో మనం త్రిసప్తః సమిధః కృతాః అన్నటువంటి విషయం మనం చెప్పుకున్నాం. సో దాన్నే మనకి ఏమని చెప్పారంటే, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దోస్ ఆఫ్ అవర్ ఎర్త్ హ్యుమానిటీ who have equipped themselves so as to serve. మనకి ఇక్కడ వాళ్ళు ఇది అందివ్వడానికి దిగి వచ్చినటువంటి కొందరు. సో వాళ్ళు ఏమన్నారంటే ఎర్త్ హ్యుమానిటీ అన్నారు. వాళ్ళు in the hands of certain existences who have come into our earth scheme of evolution from other planetary schemes. ఇతర గ్రహముల నుంచి మన భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళిద్దరు. తర్వాత మూడో వాళ్ళు in the hands of a large number of devas of superhuman evolution. ఈ హ్యూమన్ సూపర్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే హ్యూమన్ ఎవల్యూషన్ కి పైగా ఉండి ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నటువంటి దేవతల బాధలు. వీళ్ళ ముగ్గురి చేత ఇది జరిగింది అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. These in their aggregate from the occult hierarchy of the planet, working in 3 main divisions and in 7 groups, are outlined in many theosophical works and summarized in Initiation Human and Solar. ఈ ప్రధానంగా ఈ మూడుగా మొత్తం హైరార్కీ అనేటువంటిదిగా డివైడ్ అయ్యి మొత్తం వర్క్ చేస్తుంది. ఆ హైరార్కీ డివిజన్ అంతా కూడా మనం చెప్పుకున్నాం. మను గారు, తర్వాత మైత్రేయుల వారు, మహాచౌహాన్ గారు మనకి ఆ డివిజన్ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదివరకు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అంటే in the very early stages this hierarchy was called by various names. Among others it was called the temple of IPEZ. అంటే అది ప్రొనౌన్సియేషన్ కి అందేటువంటి విషయం కదా. IPEZ పరమ గురువుల్ని, ఇప్పుడు ఉన్నటువంటి పరమ గురువులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంతకుముందు నిర్వహింపబడినటువంటి వాళ్ళని అంటే IPEZ అన్నటువంటి దాంతో వ్యవహరింపజేసేవారు వాళ్ళని. ఏంటి ఇది అంటే కనుక ఇది fourth point says, let us consider the founding of the temple of IPEZ. To do this, it will be necessary to consider the period of the coming of the white brotherhood to earth and the immediate problem before them. This will involve the recognition of certain facts that have never been adequately considered. సో దీని గురించి అంటే ప్రస్తుతం మానవ జాతిని నడుపుతున్నటువంటి వైట్ బ్రదర్హుడ్ వీళ్ళు అంటే మైత్రేయుల వారు ఇదంతా అంటే సో ఇదంతా మనకి ఏర్పడింది ఎప్పటి నుంచి? ద్వాపర యుగ అంతం, అప్పటి నుంచి కలియుగ ప్రారంభం. అక్కడి నుంచి ఇదంతా వచ్చింది ఈ 5000 సంవత్సరాలు. అసలు ఇదంతా కూడా నిర్వహింపబడుతున్నది 18.5 మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఇదంతా ఇది మనకి ఈ గుప్త విద్య అనేటువంటిది అందివ్వబడడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. సో దీంట్లో 17 మిలియన్ ఇయర్స్ దాకా నడిచినటువంటి విషయం ఏమిటనేటువంటిది ఏమిటంటే, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారంటే బెస్ట్ IBEZ
అదేంటో అవి మనకి వివరణ చెప్తున్నారు. This will involve a recognition of certain facts that have never been adequately considered. It is an acknowledged fact in occultism that for our Earth's humanity, the advent of the occult hierarchy was epochal. It brought about two things. So, Earth humanity, భూమి అనేటువంటిది ఏర్పడటం, దీని మీద ఉండేటువంటి వాళ్ళకి రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ద డెఫినెట్ క్రిస్టలైజేషన్ ఆఫ్ దట్ గ్రూప్ సోల్ విచ్ ఇస్ నౌ కాల్డ్ ద ఫోర్త్ అర్త్ హ్యూమన్ కింగ్డమ్. ఈ గ్రూప్ సోల్ అన్నటువంటిది జీవుల్లో మేలుకొల్పింపడటం అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రధాన కార్యక్రమం. అదే ఈ టెంపుల్ ఆఫ్ ఎబెస్ అన్నటువంటి వాళ్ళకి ఏమిటి కార్యక్రమం అంటే, జీవుల్లో వాళ్ళు అంటే కేవలం యానిమల్ గా ఉండడం అన్నటువంటి స్థితుల్లో నుంచి వాడు నేను మానవుడిని అన్నటువంటి స్థితిలోకి వాడిని మేలుకొల్పింపటకు వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమం అదొకటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. నెంబర్ 1 అది మనకి ఇక్కడ 3 హెడింగ్స్ గా అందజేస్తున్నారు. ఒకటి అందులో ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొందరు వైట్ బ్రదర్హుడ్ అన్నటువంటి వాళ్ళు భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు మనకి కావాల్సినటువంటి విషయాల్ని మనకి బోధింపజేయడం, తద్వారా మనలో ఈ గ్రూప్ సోల్ అనేటువంటిది మనలో డెవలప్ అయ్యేటట్టుగా చేయడం. సో మొత్తం మానవ జాతికి సంబంధించినటువంటి విషయం, ఇట్ ఇస్ నాట్ బిలాంగ్ టు 20th century. సో ఇక్కడ అసలు మానవ జాతి అనేటువంటిది యానిమల్ కింగ్డమ్ లో నుంచి హ్యూమన్ కింగ్డమ్ లోకి ఎవాల్వ్ అవ్వడంలో జరిగినటువంటి కార్యక్రమం ఏమిటంటే, వాళ్ళకి మనస్సు అనేటువంటిది వాళ్ళు విచ్చుకోవాలి. సో దానికి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా ఈ వైట్ బ్రదర్హుడ్ అన్నటువంటి వాళ్ళు భూమి మీద దిగొచ్చి వాళ్ళు జీవులకి వాళ్ళు brought in the new and necessary factors by transmission to their children. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి మొట్టమొదటిగా పాఠములు అన్నటువంటి వాళ్ళు అందించారు. వాళ్ళే అందుగురించి దాన్నే మనకి ఏమని చెప్తారంటే, భాగవతంలో వచ్చేటికి ఈ మనకి వాళ్ళు మనువులు అంటారు. బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు. ఆయన యొక్క సృష్టి ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన నుంచి వచ్చిన సంతానమే మళ్ళా సంతానం ఇవ్వడానికి దిగి వచ్చారు అన్నట్టుగా అవుతుంది. సో సంతానం, సో ఫస్ట్ అదే మనకి భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో టు దట్ చిల్డ్రన్ అన్నారు, అంటే వాళ్ళు చిల్డ్రన్ గా వచ్చి వాళ్ళకి ఆ విషయాలు అనేటువంటి అందించారు వాళ్ళు. సో ఆ విధంగా ఫస్ట్ అలా చేశారు. సెకండ్ పాయింట్ ఏమిటంటే, అందులో జీవుల్లో యానిమల్ కింగ్డమ్ లో ఉన్నటువంటి వాడు ఒక స్పార్క్ ఆఫ్ మైండ్ అన్నటువంటిది వాళ్ళు మేల్కొల్పింపజేయడం అన్నట్టు చేశారు. Spark of mind అన్నటువంటిది by definite implantation of what is called the occult scriptures, the spark of mind in animal man. This is simply a pictorial way of picturing the creation by direct act of the necessary mental unit or mental apparatus of thought within the causal or spiritual body. The spiritual body అన్న causal body అన్న ఒకటే. సో ఈ స్పిరిచువల్ బాడీ అన్నటువంటిది మనకి ఉండి కాజల్ బాడీ అన్నటువంటిది ఉండి దాని నుంచి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 బాడీస్ వస్తాయి మనకి. సో ఈ కాజల్ బాడీలో మెంటల్ బాడీ అన్నటువంటిది ఒక బీజముగా వాళ్ళు మొట్టమొదటిగా నాటడం అనేటువంటి జరిగింది జీవుల్లో. సో ఆ బీజం మనలో మేలుకొల్పింపబడడం అనేటువంటిది ఇక్కడ జరిగింది స్పిరిచువల్ బాడీలో. దాని నుంచి మనకి మెంటల్ యూనిట్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. మెంటల్ బాడీ అన్నటువంటిది వచ్చింది. మెంటల్ బాడీ వచ్చేటికి వీడు నేను ఫలానా అన్నటువంటిది, వీడు వేరు అన్నటువంటిది, వీడిలో ఒక ఆలోచనలు ఇవన్నీ రావడానికి మూలంగా ఫస్ట్ ఈ మెంటల్ యూనిట్ అన్నటువంటిది ఒక బీజముగా వాళ్ళు ప్రవేశపెట్టారు వాళ్ళు. దాన్ని ఏమన్నారంటే స్పార్క్ ఆఫ్ మైండ్ అని. అంటే దాంట్లో ఈ మెంటల్ యూనిట్ అన్నటువంటిది ఒకటి వీడికి అందివ్వాలి అన్నటువంటి విషయంగా వాడికి ఆ ఆస్పెక్ట్ వాటిలో మేల్కొల్పింపడటం అన్నటువంటి చేశారు. సో భూమిలో నుంచి విత్తనం మొలకెత్తినట్టుగా వాళ్ళ మెంటల్ యూనిట్ అన్నటువంటి విత్తనం జీవుల్లో ఏర్పాటు చేశారు. తద్వారా మెంటల్ బాడీ అనేటువంటి జీవులకు ఏర్పడింది. అది సెకండ్ ఆస్పెక్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, బై గ్రాడ్యువల్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ యానిమల్ మ్యాన్ అండ్ ద స్టడీ వైటలైజేషన్ ఆఫ్ ది latent germ of mind until it flowered forth. వాళ్ళలో ఆ లోపల బీజముగా ఉంటున్నటువంటి దాన్ని చక్కటి సాధన అనేది వాడికి ఇస్తూ వాడిలో పూర్తిగా మనస్సు అనేది విచ్చుకునేటట్టుగా చేసి వాళ్ళు అందించినటువంటిది. ఇది 3 స్థితులుగా దిగవచ్చు. ఒకటి వాళ్ళ చిల్డ్రన్కి ఇచ్చారు, అదొక పాయింట్. సెకండ్ ఏంటంటే యానిమల్ మ్యాన్ గా ఉన్నటువంటి వాడిలో
మెంటల్ యూనిట్ అనేటువంటిది వాడి యొక్క స్పిరిచువల్ బాడీ లేదా వాడి కాన్సెప్ట్ బాడీలో అది ఇన్వోక్ చేశారు. థర్డ్ ఏంటంటే జీవులకి నెమ్మదిగా వాళ్ళు ఆ మెంటల్ యూనిట్ అనేటువంటిది చక్కగా విచ్చుకోవడానికి కావాల్సినటువంటి సాధన అనేది వాళ్ళు నెమ్మదిగా వాడికి ఏర్పడతారు. ఇది ఈ 3 స్థితుల్లో జీవుల్లో మెంటల్ బాడీ అనేటువంటిది స్టార్ట్ అయింది. అంతకుముందు ఈ మెంటల్ బాడీ అనేటువంటిది లేదు. యానిమల్ కింగ్డమ్ నుంచి హ్యూమన్ కింగ్డమ్కి ఎవాల్వ్ అయినప్పుడు ఇది డెవలప్ అవ్వాలి కదా వాడు. ఉన్నా 3వ తరగతి నుంచి 4వ తరగతికి వచ్చేసాడు. వచ్చేసినంత మాత్రం 3వ తరగతిలో ఏం నాలెడ్జ్ ఉందో 4వ తరగతిలో వాడికి అదే నాలెడ్జ్ ఉంటుంది. అంత హైగా వాడు ఉండలేకపోతున్నాడు. అప్పుడు వాడికి స్పెషల్ కోచింగ్ అనేటువంటిది వీటించారు. తద్వారా ఏమైందంటే వీడిలో మెంటల్ యూనిట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. మెంటల్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడికి ఏమవ్వాలి, వీడు లోవర్ నేచర్గా ఉన్నటువంటి వాడు నేను హయ్యర్ నేచర్కి వెళ్ళాలనేటువంటిది వాడికి ఇది ఇన్వోక్ చేయాలి వాడు. అది ఈ రకమైనటువంటి సాధన వాళ్ళకి ఇచ్చారన్నమాట. This covered a vast period of time and through the Brotherhood made its headquarters at Shambhala and directed its activities from there. It was found necessary during the first subrace of the Atlantean root race to make certain effects if the evolution of race was to proceed according to plan. Students of these mysteries need to remember that through Shambhala is spoken of as existing in physical matter and dark matter. So students of మిస్టికల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, శంబళ గ్రామం అన్నటువంటిది భౌతికముగా ఉన్నటువంటి విషయము కాదు. అది ఎథరిక్ ప్లేన్స్ లో ఉన్నటువంటిది. ఎథరిక్ ప్లేన్ లో ఉన్నటువంటిది ఎథరిక్ బాడీగా ఉంటున్నారు అక్కడ ఉండేటువంటి గురువులందరూ కూడా. కనుక ఎథరిక్ విజన్ అనేటువంటిది చూడగలిగినటువంటి వాళ్ళందరికీ కూడా హిమాలయాల్లో శంబళ గ్రామం కనబడుతుంది. భౌతికంగా చూద్దాం అనుకుంటే ఈ కళ్ళతోటి అక్కడ గోడలు ఏ రంగు వేసి ఉన్నాయి లేదా ఇలాంటిగా మనకు బోధపడేటువంటి విషయం కాదు శంబళ గ్రామం గురించి. ఆ విషయం బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. అది 4th పాయింట్. 5th పాయింట్ సేస్ ఇట్ వాస్ డిసైడెడ్ అబౌట్ 17 million years ago the coming of hierarchy and the founding of Shambhala being about 18.5 million years ago. సో శంబళ గ్రామం ఎన్నాళ్ళ నుంచి ఉందంటే 1.5 million years. 1.5 million years means something like 15 lakh years. 15 lakh అంటే అట్ ది సేమ్ టైం అంటే మీరు దీన్ని బట్టి ఏంటి మనం అంచనా వేసుకోవచ్చు అంటే 15 lakh years అంటే మనకి కలియుగం ద్వాపర యుగం స్టార్టింగ్ ఇంచుమించుగా ద్వాపర యుగం స్టార్టింగ్ అప్పటి నుంచి మనకి ఈ శంబళ గ్రామం అన్నటువంటిది ఉంది. అక్కడి నుంచి ప్రధానమైనటువంటి వర్కింగ్స్ అన్నటువంటివన్నీ కూడా జరిగాయి మనకి. సో దీనికి బిఫోర్ ఎక్కడి నుంచి జరిగాయి అనేటువంటి విషయం ఇప్పుడు మనం చదువుకోబోతాం. ఈ శంబళ గ్రామం, పరమ గురువులు, ఈ హైరార్కీ ఇదంతా కూడా 1.5 million years నుంచి 1.5 million years బ్యాక్ ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరిగేదంటే 17 million ఇదంతా కూడా సౌత్ అమెరికా, సెంటర్ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి ఇదంతా కూడా జరిగేదని చెప్తున్నారు మనకి. అయితే ఈ సెంటర్ ఆఫ్ సౌత్ అమెరికా నుంచి ఈ యాక్టివిటీ అంతా కూడా జరిగేది. తర్వాత వాళ్ళు ఆ యాక్టివిటీని అంతా కూడా శంబళ గ్రామానికి షిఫ్ట్ చేసుకున్నారు వాళ్ళు. Physical plane and organization and a headquarters for the mysteries to have a band of adepts and johans who would function in dense physical bodies and thus meet the need for the rapidly awakening humanity. So ఈ headquarters అనేటువంటి శంబళ గ్రామంలో ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ర్యాపిడ్లీ నీడింగ్ హ్యుమానిటీ అనేటువంటి వాళ్ళకి అడిప్ట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఆ హెడ్క్వార్టర్స్ గా. సో ఏ గురువైనా సరే ఎవరైనా సరే ఈ భూమండలం మీద ఒక ఆధ్యాత్మికత అన్నటువంటి జీవులకు అందిస్తున్నారట అంటే వాళ్ళకి ఖచ్చితంగా శంబళ గ్రామం యొక్క దీని విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. సో అది దట్ ఈస్ ద 5th point. 6th point is the first outpost for the Shambhala fraternity was the original temple of Ibis, and it was located at the center of South America, and one of its branches at a much later period was to be found in the ancient Maya institutions. So center of South America ఉండేది. ఈ శంబళ గ్రామానికి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక ఫస్ట్ సౌత్ అమెరికా, సెంటర్ ఆఫ్ సౌత్ అమెరికా ఉండేది. అక్కడ మాయా ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఉండేది. మాయా ఇన్స్టిట్యూషన్ అంటే అక్కడికి అనేక మంది అనేక ప్రదేశాల నుంచి అక్కడికి వచ్చి వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ కూడా ఒకే థాట్ గా వాళ్ళందరూ కూడా లైఫ్ లీడ్ చేయడం అనేటువంటి ఉండేది. దాన్ని మాయా అని అన్నారు, మాయా ఇన్స్టిట్యూషన్ అని అన్నారు దాన్ని. వాళ్ళ ఉద్దేశములు వాళ్ళకి చెప్పడేటువంటి విషయాలు ఏమిటంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అప్పట్లో వీళ్ళందరూ కూడా ప్రధానంగా సూర్య ఆరాధన అనేటువంటి చేసేవారు. పాయింట్ చెప్తాను.
ఫర్దర్ వస్తుంది. సో ఈ మాయా ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఉండేది. సో దాన్ని యొక్క విధముగా వీళ్ళు నడుస్తూ ఉండేవారు, ఆ మాయా ఇన్స్టిట్యూట్ అనేటువంటిది. సో మాయా ఇన్స్టిట్యూట్కి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే కనుక సూర్యుడిని హృదయంలో ఆరాధించడం, దాన్ని ఆదిత్య హృదయం. ఇది ప్రధానమైనటువంటి ఆరాధనగా వాళ్ళు చేసేవారు ఈ మాయా ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ కూడా. సో తర్వాత దాని యొక్క ఏ సెకండ్ బ్రాంచ్ వాస్ later established in Asia, and of this branch the Himalayan and southern Indian adepts are the representatives, though the work is materially changed. So the work is materially changed. సో దాని నుంచి వచ్చినటువంటిది సెకండ్ బ్రాంచ్ అన్నారు. సో మనకి హిమాలయాస్లో సౌత్ అంటే నీలగిరిస్, ఈ రెండింటిని ప్రధాన కేంద్రములుగా, ఈ రెండింటిని కూడా అంటే ఈ రెండింటికి అనుసంధానం చెందుతూ ఈ రెండింటి ఒకటే కేంద్రంలో రెండు భాగాలుగా చెప్పారు ఈ రెండింటిని. సో ఈ రెండింటి యొక్క దీంట్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఫర్దర్ కార్యక్రమాలు. At a later date than the present, discoveries will be made revealing the reality of the old form of hierarchical work. Ancient records and monuments will be revealed, some above ground and many in subterranean fastnesses. As the mysteries of Central Asia in the land stretching from Chaldea and Babylon through Turkestan to Manchester, including the Gobi Desert, are opened up, it is planned that much of the early history of the Ibizan workers will be revealed. ఈ ఇబెజ్ అన్నటువంటి వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఈ చాల్డియా నుంచి బాబిలోనియన్ దాకా మొత్తం అంతటికీ కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళు వర్తిస్తూ ఉన్నారు. సో ఇబిజాన్ అంటారు వాళ్ళని, IBEZ. ఈ IBEZ అనేటువంటిది ఏంటంటే ఇవి యాక్చువల్గా ఇది వేరే భాషకు సంబంధించినటువంటిది, అది కూడా మనకు చెప్తారు. ఇది we might here note the fact that the word Ibez is literally in the nature of an acrostic revealing the true name of the planetary logos of this earth. True name of the planetary logos of this earth. The భూమి లోగోస్, ఈ ఎర్త్ ప్లానెట్ లోగోస్ గా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారు సనత్ కుమార్ వారు. ఈ సనత్ కుమార్ వారు ఈ ఆఫీస్ ని టేకప్ చేయడానికి ముందు జరిగినటువంటి కథని ఏమంటున్నారంటే 4 అవతారాస్ అన్నటువంటి వాళ్ళు దీన్ని నడిపారు. ఈయన 5th గా వచ్చారు. ఈ 4 అవతారాస్ లో వచ్చినటువంటి వాళ్ళు మొదటి అక్షరములు తీసుకుంటే IBEZ. ఇవి యాక్చువల్గా ఇవి ఇంగ్లీష్ కి దానికి దగ్గరగా ఉన్నటువంటి లెటర్స్ ఇవి, అది బాగా గుర్తుంచుకోండి. Sanat Kumara making him thus a direct incarnation of the planet Logos and an expression of his divine consciousness. ఈ సనత్ కుమార్ వారిలో పనిచేస్తున్నటువంటి డివైన్ కాన్షియస్నెస్ ఏమిటిట అంటే ఇబెజ్. సనత్ కుమార్ వారు చేస్తున్నారు. ఆయనలో పనిచేస్తున్నటువంటిది ఏంటంటే ఈ 4 హైరార్కీ, 4 అవతారస్ గా ఈ భూమి, ఈ ఎర్త్ స్కీమ్ లో 4 హైరార్కీ, 4 చైన్స్ గా, 4 ఎర్త్ చైన్స్ లో 4 అవతారస్ గా వచ్చినటువంటి వాళ్ళు IBEZ. ఈ డివైన్ కాన్షియస్నెస్ వీటిలో ఏదైతే పనిచేస్తుందో ఆ డివైన్ కాన్షియస్నెస్ సనత్ కుమార్ వారిలో కూడా పనిచేస్తుంది. లేదా మనం ఎలా అనుకోవచ్చు అంటే ఈ సనత్ కుమార్ వారు ఇప్పుడు ఉన్నటువంటి వారు, వీరికి ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనకి IBEZ తోటి స్టార్ట్ అయ్యేటువంటి ఇదిగా చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే కనుక 4th ఇనిషియేషన్ లోకి వెళ్తారో అప్పుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పడం అనేటువంటి జరుగుతుంది పూర్తిగా అంటున్నారు. So that is 6th point. A word now as regards the work of the Ibizans, adepts and their mysteries. It is necessary here to point out that the whole trend of their work was in a way different and necessarily so to that of the adepts at this time. వాళ్ళ యొక్క కార్యక్రమం ప్రస్తుతం చేస్తున్నటువంటి అడెప్ట్స్ చేస్తున్నటువంటి కార్యక్రమంకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమిటి ఆ డిఫరెన్స్ అంటే their objective was to stimulate mysticism and the stimulating of the kingdom of God within the human atom. మిస్టిసిజం అన్నటువంటిది అంటే అంతర్యామి సాధన అన్నటువంటిది అప్పుడు ఇవ్వబడినటువంటి. ప్రస్తుతం పరమగురువుల యొక్క కార్యక్రమం ఏమిటి? జీవుల్లో ప్రేమ అనేటువంటిది పెంపొందింపడటం, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం అనేటువంటిది, వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ కాన్షియస్నెస్ గా వాళ్ళందరూ కూడా జీవించడం,
ఒక హైరార్కీ తోటి వాళ్ళందరూ కూడా లింకప్ అవ్వడం. ఇది ప్రస్తుతం కార్యక్రమం. అప్పుడు ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటంటే కనుక ఈ గాడ్ అన్నటువంటి వాడు, అంటే మిస్టిసిజం అన్నటువంటి జీవుల్లో దైవం అనేవాడు ప్రతి జీవుల్లోనూ ఉన్నాడు, వాడు నడుపుతూ ఉన్నాడు అన్నటువంటి కాన్సెప్ట్ అన్నటువంటిది ద కింగ్డమ్, స్టిమ్యులేటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ ద హ్యూమన్ ఆటమ్. ప్రతి జీవుల్లోనూ దైవం అనేవాడు ఉన్నాడు అన్నటువంటిది జీవుల్లో తెలియజెప్పడం అన్నటువంటిది అప్పుడున్న కార్యక్రమం. The nature of their work is most difficult for the average man at this time to comprehend, owing to the different state of his consciousness. To wisdom, అది ప్రస్తుతం ఉన్నటువంటి వాడికి బోధపడేటువంటి విషయం కాదండి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వేరు, అప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ కాన్షియస్. ఎందుకంటే కనుక అప్పుడు ఎలా ఉండేవాడు అంటే ఒక యానిమల్ మ్యాన్, వాడికి ఎదురుకుండా ఆహారం కనబడితే అది నాది అనేట్టుగా ఉండేవాడు మానవుడు. అసలు వాటిలో ప్రతి జీవుడిలోనూ దైవం ఉన్నాడు అనేటువంటి పాయింట్ వాటిలో అందించాలంటే అది చాలా కష్టం. లేదా పూర్తిగా ఈ రోజుల్లో కూడా పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళలో మీరు దైవం ఉన్నాడు, దైవమే నీలోనూ ఎదుటి వాడిలోనూ ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ వాడికి అందించడం అంటే అది చాలా ఎంత కష్టమో. అంటే అంటే అప్పటి మీద ఒక 50% కష్టం ఇది, అప్పుడు ఇంకా కష్టం. మొత్తం 100కి 100 ఆల్మోస్ట్గా అలా ఉండేవారు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఇప్పుడు 100కి 50 మంది అలా ఉండొచ్చు, మేబీ మరి 50 మంది మామూలుగా దైవము అందరిలోనూ ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. అందుగురించి వీళ్ళని చూసి వాళ్ళని మార్చడం కొంచెం ఈజీ ఏమో, కానీ అప్పుడు జీవుల్లో ఆ థాట్ అనేటువంటిది ఇవ్వడం చాలా కష్టం. అప్పుడు పనిచేసిన, అంటే ఇప్పుడు మనం పరమ గురువులు మాస్టర్స్ అని అంటున్నాం కదా, వీళ్ళని అప్పట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే విజాన్, అది విజియన్ అదిగా. సో వాళ్ళు ప్రధానమైనటువంటి కార్యక్రమం అది ఉండేది. విజాన్ అడెప్ట్స్ హ్యాడ్ టు డీల్ విత్ ఎ హ్యుమానిటీ which was in its infancy, whose polarization was most unstable and whose coordination was very imperfect. వాళ్ళ కోఆర్డినేషన్ చాలా ఇంపర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే మనం బోర్డు మీద ఏబిసిడి రాస్తుంటే వాడు వెళ్ళి బయట ఆడుకుంటున్నాడు, ఎట్లా వాడికి పాఠం చెప్పేది అన్నట్టుగా ఉండేది. చాలా అసలు చాలా కష్టం అనమాట, అంత అంటే ఊహించని కష్టం. అలాంటి వాళ్ళ జీవుల్లో ఈ థాట్ అనుకుంటే దానికి ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎంతో తపస్సంపన్నులు, అంటే మన భాషలో చెప్పాలంటే టీచర్స్ లో గోల్డ్ మెడలిస్ట్ లాంటి వాళ్ళని వేశారు ఆ క్లాస్. మామూలుగా బాగా చదువుకునేటువంటి వాడికి పాఠాలు చెప్పడం ఈజీ, అది పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ వాడు చదువుకుంటున్నాడు, వాడికి ర్యాంక్ తెప్పించడం ఒక రకంగా కొంత ఈజీ. వాడు ఆల్రెడీ 4 పుస్తకాలు చదువుకుంటున్నాడు, ఇంకో 3 పుస్తకాలు వాడికి పరిచయం చేయడం, వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా వాడికి ఇవ్వడం, వాడు 4 గంటలు చదివేవాడిని 8 గంటలు చదివేట్టుగా చేయడం, ఇది ఈజీ. అసలు చదువు అంటేనే అంత దూరం పారిపోయేవాడున్నాడు అనుకోండి. అలాంటి వాడికి కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించడం, ఏబిసిడి నేర్పించడం, ఇవన్నీ చేయడం అంటే అది చాలా కష్టం. సో టీచర్ యొక్క ఓర్పు అక్కడ ఎక్కువ ఉంటుంది, చాలా ఓర్పు కావాలి. ఎందుకంటే వాడిని తిడితే వాడు పారిపోతాడు, వాడిని చదువుకోమని చదువు అన్న పేరు చెప్తే వాడు పారిపోతాడు. అంటే వాడితో ఎంతో బాగా లాలించి పాలించి బాగా ఇది చేస్తే అప్పుడు ఈ ప్రేమకి వాడు లొంగి, అప్పుడు వీడి టీచర్ గారు సరే వీడు ఇది చేస్తున్నారు మనకని మనకి ఆవిడ పాఠానికి వాడు వస్తాడు. సో అంత కష్టం అయ్యేదానికి వాళ్ళకి టీచ్ చేయాలంటే జీవులకి. అది and it was part of the work of those earliers working under instruction from Shambhala to develop the energy centers of the human unit, ultimate the brain and make him fully self-conscious on the physical plane. దీనివల్ల ఏంటంటే శంబళ గ్రామం నుంచి వీళ్ళకి ఈ టీచింగ్ అనేటువంటి జీవులకి అందివ్వడం అనేటువంటి ప్రధాన కార్యక్రమంగా ఉండేది. తద్వారా జీవుల్లో ఈ బ్రెయిన్ ఆస్పెక్ట్ అనేటువంటి చక్కగా వేరేవాడు వాడికి కష్టం అవుతుంది, వాడికి మనకు ఎలా అయితే బాధ కలుగుతుందో వాడికి అటువంటి బాధ కలుగుతుంది అనుకోండి. జీవుల్లో వాళ్ళల్లో వాళ్ళకి కలగాలి ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ కలగాలంటే అక్కడ ఎంతో తపస్సు అనేటువంటిది సంబళ గ్రామం నుంచి లింకప్ గా ఎంతో మంది పనిచేయడం చేత జీవుల్లో ఈ థాట్ అనేటువంటిది వస్తుంది. Physically, their object was to bring about a realization of the kingdom of God within, and little attention was paid in their training of their disciples to the bringing about of the realization of God in nature or in other units. It was necessary in those days to employ a method more definitely physical than are permissible now. So, అప్పట్లో జీవుల్లో అంటే పూర్తిగా ఫిజికల్ గా వచ్చి వాళ్ళు వర్క్ చేయడం అంటది ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఫిజికల్ కన్నా మిగిలిన ప్లేన్స్ లో ఎక్కువగా వర్క్ చేయడం అంటది జరుగుతుంది. సో ఫిజికల్ గా వర్క్ చేయడం అంటది జరగడంలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా జరిగాయి.
It was necessary in those days to employ methods more definitely physical than days to employ methods more definitely than are permissible now. And these methods of physical stimulation were employed, and the loss of energy as they were to the various centers were taught until the time came when another big change was made in the hierarchical methods, and the door from the animal kingdom into the human was closed and the door of initiation was opened. So door from the animal kingdom to human అంటే the door close చేస్తారు. డోర్ క్లోజ్ చేసేసి ఈ జీవుల్లో ఈ మైండ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా విచ్చుకోవడం, వీళ్ళల్లో తోటి వాడిని అంటే వీటిలో ప్రతి యూనిట్లోనూ దైవం ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి వర్క్ వాళ్ళు అప్పుడు చేశారు. సో అది చేయడం చేతి ఇప్పుడు ఈ జీవుల్లో తేలిగ్గా ఆ లెసన్స్ అంటే టీచ్ చేయబడుతుంది. ఎంతో కృషి చేశారు వాళ్ళు. ఆ 17 మిలియన్ ఇయర్స్ జరిగినటువంటి కథ అదంతా మనం చెప్పుకుంటూ వస్తాం. ఆ తర్వాత అదంతా కూడా all this time, a vast period of time, it was felt at that time that man was then self-centered enough and individualized enough to permit of a drastic change in method and practice. వాడిలో ఒక చేంజ్ అన్నట్టు వాడు యాక్సెప్ట్ చేశాడు. అంతకుముందు సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవాడు. ఒక యానిమల్ ఎలా ఉండేది పూర్తిగా అంతేవాడు. మానవుడు యానిమల్కి డిఫరెన్స్ లేదు అన్నట్టుగా ఉండేవాడు. సో వాటిలో ఒక చేంజ్ అన్నట్టు వాడు యాక్సెప్ట్ చేయడం అన్నట్టు చేశాడు వాడు అప్పుడు. All this took a vast period of time, and it is the remnants of the earlier temple practice which have come down to us in a degraded phallic teaching in tantric magic and the practice of Hatha Yogis. The infant humanity of Lemurian and early Atlantean days had to be taught what they were by means of symbols and methods which to us would be crude. సో వాళ్ళకి చాలా లో వాల్యూస్ ఆఫ్ టీచింగ్ అని నడిచేది. ఎందుకంటే వాడికి అసలు బుర్ర అనేటువంటిది లేకుండా ఉండేవాడు మానవుడు అంటే. అంటే ఒక జంతువుకి మీరు క్లాస్ తీసుకోవాలంటే దైవం ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఆయన ఇది, అసలు జంతువుకి ఎక్కడ మీరు ఆ కాన్సెప్ట్ ఎలా ఇస్తారు మీరు ఆలోచించారు. సో అటువంటి హ్యూమన్ మైండ్గా ఉండేది. సో వాళ్ళు ఈ టీచింగ్స్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళు ఎంతో కృషి చేయడం చేత మానవుల్లో ఈ స్టేజ్ ఆఫ్ అవేర్నెస్ అనేటువంటిది వచ్చింది. Of a nature which the race should have transcended for many million of years. ఎన్నో వేల లక్షల సంవత్సరాలు పట్టింది అది మార్చడానికి. At the time the door of initiation was opened, many million of years ago, the Lord came to 2 decisions. వీళ్ళకి ఇనిషియేషన్ అంటాడు. అంటే ఇనిషియేషన్ స్టేజ్ వాళ్ళకి తీసుకురాలంటే చూడండి అసలు ఎంత అంటే వాడికి ఎగ్జామ్ రాయించాలండి. వాడి చేత పిల్లాడి చేత వాడికి ఏబిసిడీలు రావు ఏం రావు, ఈ పిల్లల చేత ఎగ్జామ్ రాయించాలి. సో మోస్ట్ చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని బాగా సెలెక్ట్ చేశారు ప్రస్తుతం గవర్నమెంట్. వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ ఊర్లో టీచర్స్గా వేసి వాళ్ళు అసలు స్కూల్కి రారు, వాళ్ళు చదవరు చేయరు. టీచర్ దగ్గరికి వెళ్తే రాయెత్తి కొడతారు వాళ్ళు ఇంకా గట్టిగా. నేను వాడు పట్టుకున్నాడు లాగుతున్నాను అనుకోండి, వాడు కోపం వస్తున్నాడు. ఆడుకోనికుండా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతుంది, వాడు వేసి కొట్టేస్తాడు. దానివల్ల వాడికి దెబ్బ తగిలిన టీచర్ గారు కోపం రాదు పాపం. అయినా పాపం ఆ దెబ్బకి ఏదో మందు పెట్టుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి లాగుతారు, మళ్ళీ ఇంకో దెబ్బ కొడతాడు. మళ్ళీ ఏమిట్రా వీడికి ఇన్ని దెబ్బలు కొట్టిన వీడు పోటు నా దగ్గర నుంచి అనుకుంటాడు. సరే పదా అప్పుడు వస్తారు. అన్ని బాధలు అనుభవించారు. అప్పుడు ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రధానంగా 2 పాయింట్స్ వాళ్ళు మెయిన్గా పెట్టుకున్నారు. ఏమిటంటే అది దట్ ఇండివిజువలైజేషన్ మస్ట్ సీజ్ until man had not only coordinated the physical and astral bodies and could think self-consciously, but until he had also transcended the physical and astral. So individualization అంటే సింగిల్ యూనిట్గా వర్క్ చేయడం, అంటే ఏకాంతముగా వీడిలో ఎప్పుడు వీడికి ఇండివిజువలైజ్ అవ్వాలంటే మానవుడు ఫస్ట్ వీడికి ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ మ్యాటర్ అంటే ఒక ఏబిసిడీలు ఆయిలు 1 2 3లు ఇవన్నీ చక్కగా వస్తే కానీ వాడికి ఎగ్జామ్కి వాడు అర్హుడు కాదు, లేదా ఎగ్జామ్లో వాడిని పాస్ చేయలేం అంటూ ఒక రూల్స్ లా పెట్టుకున్నారు. సో ఫిజికల్ ఆస్పెక్ట్ వీటిలో చక్కగా కోఆర్డినేట్ అవ్వాలి, చక్కగా వీడు జీవుల్ని చక్కగా ఇదిగా ఉండాలి. అలా వీడిలో డెవలప్ అయితే దెన్ వీ కెన్ మేక్ హిమ్ ఇండివిజువలైజ్ అన్న కుడ్ థింక్ సెల్ఫ్ కాన్షియస్లీ బట్ అంటిల్ హీ హ్యాడ్ ఆల్సో ట్రాన్సెండెడ్ ద ఫిజికల్ అండ్ ఆస్పెక్ట్. వీడు ఫిజికల్ ఆస్పెక్ట్ ఈ 2 ట్రాన్సెండ్ అయ్యి
అంటే ఈ 2 లెవెల్స్ దాటాలి. ఫిజికల్ గా నాకు ఇది నాది, ఈ ధనం నాది, లేదా ఈ ఇల్లు నాది, ఇదంతా కూడా ఫిజికల్ కాంటాక్ట్స్ ఎక్కువగా వీటిలో కలిగింది. ఎవడో వచ్చాడు పాపం, ఆ స్నేహితుడు అని చక్కగా ఈరోజు మనం మన ఇంట్లో ఉంటురా నాయన, ఈ ఊరు వచ్చావు కదా, మన ఇంట్లో భోజనం చేసి రేపు కొంటే నీ పని నువ్వు వెళ్ళాను అనగలుగుతున్నామా లేదా? అనలేకపోతున్నాం. అంటే మనలో ఫిజికల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫిజికల్ యాస్ట్రల్ ఈ 2 వీడు ట్రాన్సెండ్ అవ్వాలి జీవుడు, 2 దాటాలి. దాటిన తర్వాత అప్పుడు వాడిని న్యూట్రలైజ్ లో మనం తీసుకెళ్దాం. అంటే అప్పటిదాకా వీడిని క్లాస్ని ప్రమోట్ చేయొద్దండి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు అప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆ రీజన్ అన్నాడు. సో ఫిజికల్ అండ్ యాస్ట్రల్ బాడీస్ would think self-consciously, but until he had also transcended the physical and astral. అవి సెల్ఫ్ కాన్షియస్ గా థింక్ చేయగలరు. అంటే నాలో వచ్చిన భావం కరెక్టా రాంగా, వీడు నా పిల్లాడని నేను ప్రేమిస్తున్నాను, అది కరెక్టా రాంగా అంటే వాడి క్వాలిఫికేషన్ వాళ్ళు డెవలప్ కాదు. వీడు నా పిల్లాడని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను అన్నట్టు వీటిలో తెలిసింది. అప్పుడు పక్క పిల్లాడిని కూడా వీడు నా పిల్లవాడు కాకపోయినా వాడిని నేను ప్రేమిస్తాను అనేటువంటి వీటిలో ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో వాడిలో అప్పుడు ఇండివిజువలైజ్కి వాడికి అర్హుడు. That the path of wisdom must lead eventually to the occult path, and that plans must be made to impart teaching, and mysteries must be organized which would reveal the nature of God in all that is seen. వీడు మిశ్రం అంటే కేవలం అంతర్యామి, తనలోనూ ఉన్నటువంటి వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్గా. అక్కల్టిజం అంటే వీళ్ళందరి యొక్క చేష్టల్లోనూ వీళ్ళందరి యొక్క వీటిలోనూ ఉన్నటువంటి వాడు. సో ఈ రకంగా వీడు లోపలే ఉంటున్నటువంటి విగ్రహముల్లోనూ గుడుల్లోనూ వీటిల్లోనూ జీవుల లోపల లేదా జీవుల చేత ఈ విధంగా చేంజ్, ఈ 2 లింకప్ అవ్వాలి. సో మస్ట్ బి ఆర్గనైజ్డ్ విచ్ వుడ్ రివీల్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ దట్ ఈస్ సీన్. And not only man must be taught that though an individual, he is but part of the greater whole, and that his interest must be made subservient to those of the group. వీడు ఎలా ఉండాలంటే ఇప్పుడు ఒక గ్రూప్ యొక్క రిప్రజెంటేటివ్గా వీడు తయారవ్వాలి. గ్రేటర్ హోల్, he is but part of a greater whole, and that his interest must be made subservient to those of the group. Gradually the teaching was reorganized and the curriculum increased. So వీడిని నెక్స్ట్ ఏం చెప్పారు, వీడిలో ఇండివిజువలైజ్ అవ్వాలి. ఇండివిజువలైజ్ అయిన తర్వాత వీడు గ్రూప్ గురించి వీడి యొక్క డిజైర్స్ అంటుంది కాస్త పక్క పెట్టాలి. 10 మందికి ఏది బెనిఫిట్ గా ఉంటుందో అది వీడు చేయగలిగడానికి వీడు సంసిద్ధిగా ఉండాలి. అది కాదండి రాత్రి కదా నేను కాసేపు పడుకోవాలి అంటుంది కాదు, వాడు ఎవడికో బాగాలేదు, నువ్వు కాసేపు కూర్చోబెట్టి వాడికి మందులు వాడికి ఉపచారం ఏమైనా చేయగలవా? అలా కదండి, మా పిల్లడికి అయితే రాత్రి అంతా కూర్చొని చేస్తానండి, అది వాడి పిల్లడు కదండి, నేనెందుకు చేయాలండి? అయితే నువ్వు వెయిట్ చేయి, నీకు ఇప్పుడే ఇండివిజువలైజేషన్ లేదు, నీకు ఇప్పుడే ఇనిషియేషన్ లేదు, పక్క పిల్లవాడికి కూడా నేను చేస్తాను, చెయ్యి. చేస్తూ ఉంటే అప్పుడు వీడికి ఇది ఉంటుంది. సో రీఆర్గనైజ్డ్ అన్నారు దానికి. గ్రేటర్ హోల్ ఆఫ్ హిస్ టు దోస్ ఆఫ్ ద గ్రూప్ కూడా వీడి విధంగా పనిచేయడం అనేటువంటి జరగాలి. గ్రాడ్యువల్లీ ద టీచింగ్ వాజ్ రీఆర్గనైజ్డ్ అండ్ ద కరికులం ఇంక్రీజ్డ్. Little by little, the mysteries were developed to the people became ready for them until we have the marvelous schools of the mysteries of Chaldea, Egypt, Greek, and many others. తద్వారా ఇన్ని స్కూల్స్ అన్నటికి వచ్చాయి. గ్రీక్ స్కూల్, చాల్డియన్ స్కూల్ ఆఫ్ టీచింగ్స్, ఇవన్నీ వచ్చాయి. మిస్టరీస్, ఇవన్నీ అన్నిటికి సంబంధించిన మిస్టరిసిజం ఏమిటంటే వీటన్నిటికి బ్యాక్గ్రౌండ్గా ఇది అసలు విషయం. సో వీళ్ళు ఇది బేసిక్ కాన్సెప్ట్ గమనించి దీని నుంచి ఫర్దర్గా విస్తరింపబడినటువంటి మిగిలిన టీచింగ్స్ అన్నీ కూడా ఇండివిజువలైజేషన్ ఒకటి, తర్వాత గ్రూప్ గురించి తన యొక్క డిజైర్స్ పక్క పెట్టడం, ఇండివిజువలైజ్ అవ్వాలి ఒకటి, ఈ 2 అవ్వాలి. ఈ 2 అయినటువంటి వాడికి ఇండివిజువలైజేషన్ అన్నటువంటిది వాడికి అనిపిస్తారు. ఇండివిజువలైజ్ ఎప్పుడైతే అవుతాడో అప్పుడు వాడి ఇనిషియేషన్ కరపుడు. దీనిలో అది 8th పాయింట్. 9th పాయింట్ సేస్ 3 things might be mentioned. 3 విషయాలు ప్రధానంగా గుర్తుంచుకోండి అంటున్నారు. The relatively low point of evolution of many men and their naturally physical polarization. ఒకటి ఏంటంటే చాలా మంది జీవులు వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ గా ఎక్కువ పోలరైజ్ అయిపోయినారు. అంటే భౌతికంగా ఈ చర్మము, ఈ దేహము, ఈ సప్తధాతులతో నిర్మాణమైనటువంటి దేహంతో ఎక్కువగా వాళ్ళు లింకప్ అయిపోయి ఉంటున్నారు.
అందువల్ల ఏంటంటే ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ చాలా లోగా ఉంది. ఇది విషయం. సెకండ్ పాయింట్ ఏంటంటే ద వర్క్ ఆఫ్ ది బ్లాక్ అడెప్ట్స్ అండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ పాత్. ఈ బ్లాక్ అడెప్ట్స్ ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పాత్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళ యొక్క కార్యక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏమంటే వాళ్ళు చేస్తున్నారు అంటే when the Rizan adepts again under instructions from the masters at Sambada began to withdraw into the temples to make the mistress more difficult of attainment and to work against abuses and distortions, a number of their erstwhile followers, many of great people, great power and knowledge, fought them, and thus we have one of the causes of appearing of black and white magic. So black and white magics రెండు ఎందుకు వచ్చారు అంటే కనుక దీన్ని ఏం చేసేసారంటే ఈ రిజాన్ గా ఉన్నటువంటి ఈ టీచింగ్స్ ని వీళ్ళు రిజాన్ అడెప్ట్స్ ఈ మాస్టర్స్ సంబడా నుంచి వీళ్ళు ఫర్దర్ గా మాస్టర్స్ సంబడా నుంచి పనిచేసినటువంటి వీళ్ళు ఏం చేశారు బిగాన్ టు విత్డ్రా ఇంటు ద టెంపుల్స్. వీళ్ళు ఈ అంటే ఈ దైవారాధన వీటిల్లో కొంత వీటన్నిటి విషయాన్ని వీళ్ళు కొంత గుప్తముగా ఉంచడానికి చేశారు. గుప్తముగా ఉంటాయి విషయాలు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా. ఎందుకంటే కనుక గుప్తముగా ఉంచడంలో వీళ్ళు ఒక అసలు రహస్యం ఏమిటంటే కనుక దాని యందు భావం మనకి ఎక్కువగా పెరుగుతుంది. ఊరికి అంటే అంటే సీక్రెట్స్ అన్నటువంటి ఎలా పెడతారంటే నిజానికి అది సీక్రెట్ గా తెలిసేట్టుగా ఉండదు, కానీ అక్కడ ఎదుర్కొంటానే ఉంటుంది. ఇప్పుడు లోపల అక్కడ దాచారు కొడుతూ తీసేస్తారు బయటికి. ఇట్ ఈస్ ఓపెన్ బట్ ఇట్ ఈస్ సీక్రెట్. ఓపెన్ గా ఉందని వీడు ఊహించరు, అలా ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా వీళ్ళు విషయాలను కూడా బిగాన్ టు విత్డ్రా ఇన్ టు ద టెంపుల్స్ టు మేక్ ద మిస్ట్రీస్ మోర్ డిఫికల్ట్ ఆఫ్ అటైనింగ్ అండ్ టు వర్క్ అగైన్స్ట్ అబ్యూజెస్ అండ్ డిస్టార్షన్. తద్వారా వీళ్ళు ఆయన కనుక ఈ మిస్ట్రీస్ తెలుసుకోవడానికి లేదా ఒక ఉత్తమమైనటువంటి సాధన అనేటువంటిది వీళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. ఉత్తమమైనటువంటి సాధన అనేటువంటిది ఏర్పాటు చేయడంలో జీవుడు అనేటువంటి వాడు వీడు అండర్ కావాల్సినటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐఐటి ర్యాంక్ కొట్టాలి. ఐఐటి ర్యాంక్ కొట్టాలంటే వాడు ఎంత కష్టపడితే వాడు ఐఐటి ర్యాంక్ కొడతాడు. వాడు ఎందుకు అంత కష్టపెట్టాలంటే చాలా ఈజీగా పెట్టచ్చు కదా అంటే ఎందుకు అంత కష్టం వాడు పెడతాడంటే ఆ ఎగ్జామినేషన్ కానీ అది రాయాలంటే ఇప్పుడు 8వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో దానికి ఏం చేస్తుంది. ఎందుకు అంత టఫ్ గా పెడతారంటే ఎగ్జామ్స్ కొంచెం ఈజీగా పెడితే ఎక్కువ మంది చదువుకుంటారు కదండి అంటే ఎక్కువ మంది చదువుకుంటారు అన్నటువంటిది కాదు. చదువుకున్నటువంటి వాడు చాలా గట్టిగా స్టాండర్డ్ గా ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే వాడి కింద ఎన్నో వేల మంది లక్షల మంది ఉంటారు. ఒకసారి వాడు కలెక్టర్ అయిపోయింది, ఐఏఎస్ కానీ ఏదైనా ఇలాంటి కొన్ని వేల మందికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వాడు తయారు చేస్తున్నారు. అప్పుడు ఎంత వాడు షార్ప్ గా ఉండాలి వాడిది. సో అట్లాంటి వాడిని పిక్ చేయడం అనేది వాడి ఉద్దేశం, అక్కడ ఉద్దేశం అది. సో అందుగురించి ఇంత టఫ్ గా ఉంటుంది. సో వీటి దాంట్లో కూడా మిస్ట్రీస్ అంటే అలా గుప్తంగా ఉంచడంలో ఏంటంటే తద్వారా ఒక రైట్ పర్సన్ ఒక చక్కటి దాని అందు ఒక భక్తిభావములు ఇవన్నీ కలిగినటువంటి వాడికి ఇవి అందింపబడటం అనేటువంటిది. సో భక్తిభావములు అనేటువంటి చక్కగా ఏర్పాటుగా ఉన్నటువంటి వాడు వీటి అందు వాడు కలిగి ఉంటుంటాడు. తద్వారా మిగిలినవిగా ఉన్నటువంటి వాళ్ళు దీని యందు ఎలా మనం ఇది చేస్తాం అన్నటువంటిదిగా పొందరు. అంటే ఇంత సాధన ఉదాహరణకి పరమాత్మ అంతర్యామి సాధన అన్నటువంటిది మనకి ఇచ్చారు. ఇది మామూలుగా వైట్ మ్యాజిక్. ఇది కాకుండా అంత దైవం ద్వారా మనకు వస్తువులు ఏర్పడుతుంది. అది కాకుండా ఈజీగా మనకు ఏర్పడేటువంటిది ఏదైనా ఉందా. సో అలా ఏర్పడి అలా మనం ఏదైనా సాధించుకోగలమా అని ప్రయత్నం చేసేవాడు బ్లాక్ మ్యాజిక్. సో ఇద్దరుగా అందు గురించి వీళ్ళిద్దరుగా ఏర్పడ్డారు. బ్లాక్ మ్యాజిషియన్స్ ఎందుకు వచ్చారంటే ఈ రీజన్స్ చేత వచ్చారన్నమాట. Instructions from the masters at temple began to withdraw into the temples to make the mysteries more difficult of attainment and to work against abuses and distortions. A number of their erstwhile followers, many of the great power and knowledge, fought them, and thus we have one of the causes of appearing fought them. అది వాళ్ళంటే వీడు. సో వీడు ఎన్నో డిస్టార్షన్స్ కి ఎన్నో వీటికి వీడు ఎదురు నుంచి వీడు అడుగులు వేయాలి. సో అంటే ఈ మార్గంలో వెళుతున్నటువంటి వాడికి కొన్ని కష్టములు అనేటువంటి ఉంటుంది. ఆ కష్టాలను వీడు నిలదొక్కుని వాడు ముందుకు వెళ్తాడు. సో వాడికి నేను అదంటే అంత చేయలేనటువంటి వాడికి వీటి మధ్యలో ఒక డిస్టార్షన్స్ అంటే స్టార్ట్. ఈ డిస్టార్షన్స్ అంటే స్టార్ట్ అవడం చేత
Great power of knowledge fought them, and thus we have one of the causes of the appearing black and white magic, and one of the reasons of the purifying waters of the flood being deemed necessary. Purifying waters. దానివల్ల ఆయనే ఈ డీమ్డ్ నెసెసరీ, ఈ ప్యూరిఫికేషన్ అంటుంటుంది, అంటే జీవుల్లో ఈ సాధన అంటుంటుంది, అందు గురించి అవసరముగా ఉంచారు. ఏంటంటే ఈ మిస్టరీస్ అన్నటువంటివి వాటిల్లో వీడికి ఎప్పుడైతే మిస్టరీస్ లో వీడు చక్కగా తెలుసుకుంటాడో వీడు చోట్లో ఉన్నటువంటి దీంతో వీడు అనుసంధానం చెంది వీడు వర్క్ చేయడం అనుకుంటే జరుగుతుంది. దాని వైపు వీడు వెళుతూ ఉన్నప్పుడు దాని విధంగా వెళ్ళడానికి కొంచెం భిన్నముగా ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని డిస్టార్షన్స్ గాను వాళ్ళతోటి ఫైటింగ్. అందు గురించి మనకి దేవతలు దానం వీళ్ళకి ఫైటింగ్. దేవతలు అంటే హైరార్కీగా ఇది వర్క్ చేసేటువంటి, రాక్షసుల్లో అంటే లోవర్ లెవెల్స్ గా ఉండేటువంటి. వీళ్ళిద్దరికి ఎందుకు పడదు ఎప్పుడు అంటే ఇది రీజన్. సాధన అంటే చేసుకునేటువంటి వాడికిను ఇప్పుడు పక్కన మామూలుగా ఉండేటువంటి వాడికి ఒక తెలియనటువంటి ఒక డిస్టర్బెన్స్ అంటే వాడు వీడి మీద పెట్టుకుంటుంటాడు. సో ఈ రకంగా ఇది ఏర్పడడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక హయ్యర్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ అంటే వీడికి ఇవ్వడంలో ఈ రకంగా ఉంటుంటుంది అన్నమాట. అంటే రెండు పక్కనగా నడుస్తుంటాయి. సో అందుకని ఏంటంటే ఫ్లడింగ్ నుంచి వీడిని ఒక ప్యూరిఫైడ్ వాటర్గా వీడిని తీసుకెళ్ళడం అంటే జరుగుతుంది. సో ఎవడైనా మనం సాధన చేసుకుంటామన్నా మనం వచ్చి తిట్టాడు వీడి సాధన పడిపోతుంది, వీడు నిలబడుతుందా, ఇది తెలుసుకుంటూ వెళ్తుందా, అది ఆ రకంగా అన్నమాట. Third point, the powerful thought forms built up in the early Islam mystery and which are as yet undestroyed, particularly in America. This gigantic dweller on the threshold of all the true mysteries has to be slaughtered before the aspirant can pass on. So aspirant ga ఉండేటువంటి వాడు వీడు చక్కగా dweller on the threshold. సో వీడు సాధన అంటే చేసుకుని వీడు వెళుతున్నప్పుడు ఈ హయ్యర్ థింగ్స్ అంటే ఎందుకంటే అప్పట్లో అమెరికాలో ప్రధానంగా ఇవి విషయం మనకు చెప్పేది సంబళ అంటే ఏర్పడడానికి ముందు సౌత్ అమెరికాలో ఇది ఏర్పడింది కాబట్టి సో వాళ్ళలో సహజంగా కొంత మిస్టిసిజం అనేది కొంత ఉంది వాళ్ళలో. అది అందు గురించి వాళ్ళు పవర్ఫుల్ థాట్ ఫార్మ్స్ బిల్ట్ అప్ ఇన్ ద ఎర్లీ Islam mysteries. అది ఈ రకంగా ఈ మూడింటి చేత వీళ్ళు 3 things might be mentioned అని చెప్పారు. ఈ 3 విషయాలు కొంచెం ఈ విధంగా గుర్తుంచుకోండి. ఒకటి లో పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ ఒకటి రన్ అవుతుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అడెప్ట్స్ అన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పాత్ వాళ్ళు, తర్వాత ఈ ఎడిసాన్ అడెప్ట్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఇవి రెండుగా ఏర్పడడం అన్నటువంటిది ఒకటి. తర్వాత ఈ అమెరికాలో ప్రధానంగా పవర్ఫుల్ థాట్ ఫార్మ్స్ బిల్ట్ అప్ in the early Islam mysteries. ఎందుకంటే అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి సహజంగా వాడు భారతీయుడు అనుకోండి, వాటిలో ఎలా అయితే కొన్ని సహజంగా కొన్ని గుణాలు ఉంటాయో అలాగే అమెరికన్ వాటిలో కూడా కొంత ఈ ఇస్లాం సంబంధించినటువంటి ఇదంతా కార్యక్రమం అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళలో కొన్ని సహజ గుణాలు కొన్ని ఉంటాయి వాళ్ళలో. Islam mysteries and which are as yet undestroyed. ఇప్పటికీ కూడా ఇది వాళ్ళలో ఉంటుంది. This gigantic dweller on the threshold of all the true mysteries has to be slaughtered before the aspirant can pass. 10th point. The work of the Islam adepts and the mysteries of the temples of Evils are still persisting and are being carried on by the masters and adepts in physical incarnation throughout the world. That is the meaning of the psyche, the ego or the soul in the human unit, so that the man may indeed be what he is, a God walking on earth. So వాడికి ఈ టీచింగ్స్ అన్నటువంటి వీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇస్లాం అన్నటువంటి అడెప్ట్స్ గా ఉంటున్నటువంటి వాళ్ళు. సో ఈ పరమ గురువులు వీళ్ళు ఉంటూ ఉండటం, వీళ్ళు ఏమిటంటే వీళ్ళ యొక్క కార్యక్రమం జీవుల్లో దైవము ఉన్నాడు అనేటువంటి ఇది థాట్ అంటే జీవులకి అందించడం అంటే వీళ్ళ యొక్క ప్రధానమైన కార్యక్రమం. సో ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ టీచింగ్స్ ఇప్పటికీ కూడా భూమి మీద వీళ్ళు అక్కడక్కడ ఉండి వీళ్ళు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తముగా జీవుల్లో దైవం ఉన్నాడు, దైవమే జీవుడుగా దిగి వస్తున్నాడు. అనేకమైనటువంటి జీవులుగా ఉన్నది ఎవరికంటే దైవమే. ఈ రకమైనటువంటి టీచింగ్స్ రిలీజియస్ టీచింగ్స్ గా మనకు అందిస్తూ ఉన్నది ఎవరికంటే ఇస్లాం. IBEZ
దీనికి సంబంధించినటువంటి హైరార్కికల్ గా దిగి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉండి వీళ్ళు జీవుల యొక్క స్వరూపం ఏమిటంటే దైవం యొక్క స్వరూపం అది అన్నటువంటి టీచింగ్స్ వీళ్ళు ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈజ్ ఏ గాడ్ వాకింగ్ ఆన్ ఎర్త్, హిస్ లోవర్ నేచర్ completely controlled by the soul or the lower aspect, and this not in theory but in deed and truth. ఇది ట్రూత్ గా వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టు, అంటే వాళ్ళు ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ ఇదంతా కూడా చక్కగా లింకప్ అయిపోయి సోల్ లెవెల్లో ఉంటూ ఈ భూమి మీద దైవం స్వరూపులుగా వాళ్ళు ఉంటూ దైవమే సర్వజీవుల్లోనే ఉన్నాడు అనేటువంటి టీచింగ్స్ వీళ్ళకి ఇవ్వడం అనేటువంటి ప్రధాన కార్యక్రమంగా వీళ్ళు వర్తిస్తున్నటువంటి వాళ్ళు. అందుగురించి పరమ గురువుల యొక్క కార్యక్రమం ఒక రకంగా మనం జాగ్రత్తగా భూమి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం గమనిస్తే ఇవి రెండుగా ఉంటాయి. అదే ఇప్పుడు చెప్పినటువంటిది. సో సర్వజీవుల్లోనూ దైవం ఉన్నాడు అనేటువంటి టీచింగ్స్ ఒక రకంగా వెళుతుంటుంది. సో వాళ్ళకేనో పరమ గురువులు చెప్తున్నటువంటి టీచింగ్స్ కి మనకు కొంత పొంతన కుదరకుండా ఉంటుంది. వీళ్ళవి కొంత రిలీజియస్ టీచింగ్స్ గా వెళుతుంటుంది. విష్ణువే సర్వస్వము, విష్ణువు సర్వజీవుల్లోనూ ఉన్నాడు కనుక విష్ణువుని ఆరాధించండి, రోజు విష్ణు సహస్రనామం చదవండి అని ఒకటి చెప్తుంటాడు. అలా లేదా ఇంకో మతంలో ఇంకో రకంగా ఇలాంటి టీచింగ్స్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు సేవ చేయండి, సర్వజీవులకి సేవ చేయండి, సర్వజీవుల్ని ప్రేమగా ఉండండి, ఇలాంటిది కన్నా ఇలాంటి టీచింగ్స్ ఎక్కువ వెళుతుంటాయి వీళ్ళ ద్వారా వస్తున్నది. దీనికి దానికి మనకి లింకప్ చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా ఇజాన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు, దానికేమో హైరార్కీ, మాస్టర్స్ హైరార్కీ, అంటే ఇదిగా నెక్స్ట్ టర్న్ అప్ అయింది. సో దాని యొక్క రెమినెంట్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఆ థాట్ నుంచి ఈ థాట్ మారింది, కంబళ గ్రామంలోకి మారిన తర్వాత అది మనకి. When this is the case, the physical body will have no lure for the real man. The emotional nature and desire body will no longer lead astray, nor will the mind shed, and that which is true and spiritual, but the God will use the three bodies as vehicles of service to the race. But you pay attention, as vehicles of service to the race. God will use as vehicles of service to the race. Adi will the work is done. Then will the human kingdom be transcended and man pass into spiritual kingdom. తద్వారా ఏమవుతుంది, సర్వజీవుల్లోనూ దైవమే ఉన్నాడు అనేటువంటి సాధన చేసుకుంటూ వెళ్ళడంలో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ఈ మూడు కూడా లోవర్ నేచర్ గా ఉన్నటువంటి వెళ్ళి దైవముగా ఉన్నటువంటి దానిలోకి వీళ్ళు లింక్ అవ్వాలి. సో దైవమే ఈ మూడిట్లోనూ పనిచేస్తున్నాడు. వీడు ఎవరికైనా సరే ఏదైనా చేస్తున్నాడన్నా వీడి ద్వారా దైవమే చేస్తున్నాడు, గాడ్ అన్నాడు. సో తద్వారా వీడు ఏమవుతాడు, స్పిరిచువల్ కింగ్డమ్ లోకి వీడు వెళ్తాడు. అదే కాజల్ బాడీలోకి వీడు వెళ్ళిపోతాడు. అంటే కాజల్ బాడీ లెవెల్లోనే వీడికి వాడికి లింకప్. ఈ మూడు ఎప్పుడైతే వీడికి లింకప్ అయిపోతాయో కాజల్ బాడీ లెవెల్లో వీడు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే దైవమునకు అన్నటువంటి గాడ్ వీడు ఎక్కడైతే చెప్తున్నాడో ఆ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి వీడికి లింకప్. The human kingdom be transcended and man into spiritual kingdom, there to have further lessons, just as infant humanity when passing out of the animal kingdom was trained and taught its functions and work by the Vizan teachers. ఎప్పుడైతే వీడు ఇక్కడ దాకా వెళ్తాడో అప్పుడు దైవము వాటికి సంబంధించిన టీచింగ్స్ అన్ని కూడా వాడిస్తారు. విజాన్, IBEZEAN, విజాన్ వాళ్ళు ఆ టీచర్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ వర్తిస్తారు. సో అంతర్ముఖ సాధన వీటిల్లో హైరార్కికల్ అనేటువంటిదిగా వీళ్ళు తీస్తారు. గాడ్, దైవము. In Atlanta, the goal that the hierarchy of the teachers set before themselves was the awakening in man of the love nature as a step towards the awakening of the heart contact. Because the teachers at that time were themselves focused in the heart center and chose to work entirely through that center. Swasthi prajabhya paripalana nyayena margena mahim mahisa go brahmanebhya sudhamasta nityam lokas samastah sukhino lokas samastah sukhino lokas samastah sukhino. Om Shanti.